జై శ్రీమన్నారాయణ. ఈరోజు 87వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశః షష్ఠోధ్యాయః సామవేద శాఖానాం అష్టాదశ పురాణాదీనాం చ భేదవర్ణనం. 86వ రోజు పారాయణలో కొనసాగింపుగా బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథాన్యం నారదీయం చ మార్కండేయం చ సప్తమం ఆగ్నేయమష్టమం చైవ భవిష్యన్నవమం స్మృతం దశమం బ్రహ్మవైవర్తం లైంగమేకాదశం స్మృతం వారాహం ద్వాదశం చైవ స్కాందం ఛాత్రత్రయోదశం చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం తదా మాత్స్యం చ గారుడం చైవ బ్రహ్మాండం చ తతః పరం. బ్రహ్మపురాణము, పాద్మము, వైష్ణవ పురాణము, శివపురాణము, భాగవతపు పురాణము, నారదీయ పురాణము, 7వది మార్కండేయ పురాణము, 8వది అగ్నిపురాణము, 9వది భవిష్య పురాణము, 10వది బ్రహ్మవైవర్తము, 11వది లింగపురాణము, 12వది వరాహపురాణము, 13వది స్కాందపురాణము, 14 వామన పురాణము, 15వది కూర్మపురాణము, 16 మత్స్యపురాణము, 17వది గరుడ పురాణము, 18వది బ్రహ్మాండ పురాణము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తాన్యేవానుక్రమాతి బ్రాహ్మమితి పురాణాం సర్వేషాం చతుర్భేదత్వముక్తం వైష్ణవం తు షడ్భేదం తేన పురాణాంతరేషు వైష్ణవస్య దశసహస్రాష్ట సహస్రత్వాద్యుక్తిః సంహితాభేదమాన విషయా కల్ప్యా యథా లైంగే ప్రసాదాద్ వైష్ణవం చక్రే పురాణం వై పరాశరః షట్ప్రకారం సమస్తార్థసూచకం జ్ఞానసంచయం దశసహస్రసంహితం సర్వవేదార్థసంయుతం శైవమాత్సయోస్తు వైష్ణవం చాష్టసహస్రమితి క్వచిద్దేశే నవసహస్రముచ్యతే క్వచిచ్చతుర్వింశతిసహస్రం క్వచిచ్చద్వావింశతిసహస్రం ఇదంతో షట్సహస్రమస్మాభిర్వ్యాఖ్యాయమానం సర్గాదిపంచకం పురాణానాం సామాన్యలక్షణం వైశేషికం తు మాస్యోక్తం యథా బ్రహ్మణాభిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే బ్రాహ్మం తద్దసహస్రం పురాణం పరికీర్త్యతే ఏతదేవ చ వై బ్రాహ్మం పాద్మకల్పే జగద్దితం పాద్మం పంచాశత్సహస్రాణి నిగద్యతే వారాహకల్పవృత్తాంతమధికృత్య పరాశరः యా ప్రాహ ధర్మానఖిలాం సద్యుక్తం వైష్ణవం విదుః విష్ణువాక్యమష్టసాహస్రం తత్పురాణం విదుర్బుధాः శ్వేతకల్పే ప్రసంగేన ధర్మాన్ వాయిరిహాబ్రవీత్ యత్ర తద్వాయవీయం స్యాదృద్రుద్రమాహాత్మ్యసంయుతం చతుర్వింశతసహస్రాణి పురాణం శైవముచ్యతే యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరः వృత్రాసురవధో యత్ర తద్భాగవతముచ్యతే సారస్వతస్య మునయో యస్యుధ్యేయుర్నరామరः అష్టాదశసహస్రాణి తద్భాగవతముచ్యతే యత్రాహ నారదో ధర్మాన్ బృహత్కల్పాశ్రయానిహ పంచవింశత్సహస్రాణి నారదీయం తదుచ్యతే యత్రాధికృత్య శకునిం ధర్మాధర్మవిచారణా తద్వాత్రింశతసహస్రం వై మార్కండేయమిహోచ్యతే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆ పురాణములనే ఒక క్రమముగా చెప్పుచున్నారు. బ్రాహ్మం అని అన్ని పురాణములకు 4 భేదములు చెప్పబడినవి. వైష్ణవం మాత్రము 6 భేదములు. అందువలననే ఇతర పురాణాలలో విష్ణు పురాణమును 10,000 శ్లోకాలని 8,000 శ్లోకాలని చెప్పుట సంహితాభేదమాన విషయముగా కల్పించుకొనవలెను. లింగ పురాణమున ఇట్లు చెప్పబడింది. భగవానుని అనుగ్రహము వలన పరాశర మహర్షి విష్ణు పురాణమును రచించినారు. 6 విధాలుగా సమస్తార్థములను సూచించున్నది జ్ఞాన సంచయ రూపము. 10,000 శ్లోకములు కల సకల వేదార్థ సంయుతము అని. ఇక శివ మత్స్య పురాణాలలో మాత్రము విష్ణు పురాణము 8,000 శ్లోకములు కలది. కొన్ని చోట్ల 9,000 శ్లోకాలు అని, కొన్ని చోట్ల 24,000 శ్లోకాలు కలది, కొన్ని చోట్ల 22,000 శ్లోకాలు అని. ఇప్పుడు మేము వ్యాఖ్యానము చేయుచున్న విష్ణు పురాణము 6,000 శ్లోకాలు కలది.
సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితము అను 5 పురాణ సామాన్య లక్షణములు కలది. మత్స్య పురాణమున వైశేషికము అనగా విశేష విధి చెప్పబడినది. పూర్వము బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణము బ్రహ్మపురాణము 10,000 శ్లోకాలు కలది. ఇదియే బ్రహ్మపురాణము. పద్మకల్పమున జగద్దితమునకు చెప్పిన పద్మపురాణము 55,000 శ్లోకాలు కలది. ఇక పరాశర మహర్షి వారాహకల్ప వృత్తాంతమున గురించి సకల ధర్మములను చెప్పినది విష్ణు పురాణము. ఈ విష్ణు పురాణము 8,000 శ్లోకములు కలదిగా చెప్పబడుచున్నది. శ్వేతకల్పమున ప్రసంగానుసారముగా వాయువు చెప్పినది వాయుపురాణము రుద్ర మహాత్మ్యముతో కూడియున్నది. శివపురాణము 24,000 శ్లోకాలు కలది. ఇక గాయత్రిని అధికరించి ధర్మ విస్తరము వర్ణించబడినది. వృత్రాసురవధ కలది భాగవతం అంటారు. సారస్వతమునకు నరులు అమరులు మునులు శుద్ధి పొందెదరు. 18,000 శ్లోకాలు కలది శ్రీమద్ భాగవత మహాపురాణము. నారదుడు బ్రహ్మకల్పమును ఆశ్రయించిన ధర్మాలను చెప్పినది 25,000 శ్లోకాలు కలది ఈ నారదీయ పురాణము. శకునిని అధికరించి ధర్మ అధర్మ విచారణ చేసినది మార్కండేయ పురాణము. 32,000 శ్లోకములు కలది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఆగ్నేయమితి శాపావసానే భృగుణా ఋషిణా సంప్రకాశిత చయనానాం సముత్పత్తిరిష్టకా గుణసంతదా గుణనంతదా క్రతుసంఖ్యాదిహ కృత్వా ఆగ్నేయం తదియోచ్యతే. ఆగ్నేయం చాష్టసహస్రం సర్వక్రతుఫలప్రదం శతానీకేన పృష్టేన వ్యాసశిష్యేణ ధీమతా సౌరాధర్మ అశేషేణ వ్యాఖ్యాతా తు సుమంతునా ఏకత్రింశత్సహస్రాణి శతసహస్రాణి భవిష్యాఖ్యాం సుభాషితం యత్ర వై వైష్ణవ ధర్మావశిష్టేన మహాత్మనా అంబరీషస్య వై ప్రోక్త సర్గో బ్రాహ్మస్తదైవ చ పురాణం బ్రహ్మవైవర్తం తద్వాదశసహస్రకం యత్తదీశానకల్పస్య వృత్తాంతమధికృత్య చ నందినా లైంగమిత్యుక్తమేకాదశసహస్రకం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. ఆగ్నేయము అని భృగు మహర్షి శాపావసానమున ప్రకాశింపచేసినది. అగ్నిచైన సముత్పత్తి ఇష్టకముల గణ నక్షత్రు సంఖ్య మొదలు నుండి చెప్పినది అగ్నిపురాణము. ఈ అగ్నిపురాణము 8,000 శ్లోకములు కలది. ఇది సర్వక్రతు ఫలప్రదము. శతానీకుడు అడుగగా వ్యాసశిష్యుడు బుద్ధిమంతుడైన సుమంతుడు అశేష సౌరధర్మములను వ్యాఖ్యానము చేసెను. ఇది భవిష్య పురాణము. 31,000 శ్లోకములు కలది. ఇక మహానుభావుడైన వాసిష్ఠ మహర్షి వైష్ణవ ధర్మములను అంబరీషునికి చెప్పినది. బ్రహ్మ సృష్టి కూడా చెప్పబడినది. ఇది బ్రహ్మవైవర్త పురాణము. 12,000 శ్లోకములు కలది. నంది చెప్పిన ఈశాన కల్పమును ఉద్దేశించినది లింగ పురాణము. 11,000 శ్లోకములు కలది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వారాహమితి మహావారాహస్య పునర్మాహాత్మ్యమధికృత్య చ విష్ణునాభిహితం క్షోణాస్యద్వారాహమిచోచ్యతే. మానవస్య ప్రసంగేన కల్పస్య మునిసత్తమా 24,000 తత్పురాణమిహోచ్యతే యత్ర మాహేశ్వరాన్ ధర్మానధికృత్య చ షణ్ముఖః కల్పే తత్పురుషై రుద్రచరితైరుపబృంహితం స్కాందం నామ పురాణం తత్సహస్రశతసంహితం త్రివిక్రమస్య మాహాత్మ్యమధికృత్య చతుర్ముఖః త్రివర్గం చ త్రిదైవత్వం వామనం పరికీర్త్యతే. 14,000 శ్వేతకల్పానుగం శివం యత్ర ధర్మార్థకామనానాం మోక్షస్య చ రసాతలే మాహాత్మ్యం కథయామాస కూర్మరూపీ జనార్దనః ఇంద్రద్యుమ్న ప్రసంగేన ఋషిభ్యశ్చక్రసన్నిధౌ కౌర్మం తత్ 6,000 కల్పానుసంగికం శృతీనాం యత్ర కల్పాదో ప్రవృత్యర్థం జనార్దనః మత్స్యరూపీ చ మనవే నరసింహోపవర్ణనం అధికృత్యాబ్రవీత్ సప్తకల్పవృత్తం సహవ్రతం తన్మాస్యమితి జానీధ్వం 14,000 యదా చ గారుడే కల్పే విశ్వాండం గరుడోద్భవం అధికృత్యాబ్రవీదిద్విష్ణుర్గారుడం తదిహ్యోచ్యతే. బ్రహ్మా బ్రహ్మాండమాహత్యా మధికృత్వా బ్రవీత్సునః తచ్చ 12,000 బ్రహ్మాండం 200 భవిష్యాణాం చ కల్పానాం శ్రూయతే యతర విస్తరః తద్బ్రహ్మాండం పురాణం తు బ్రహ్మణ సముదాహృతమిత్యాది. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము.
వరాహం అని. మహావరాహ స్వామి మహాత్మ్యమును గురించి శ్రీ మహావిష్ణువు భూమికి చెప్పినది. వరాహ పురాణమందులు మనువు ప్రసంగముతో కల్పమును ఉద్దేశించి చెప్పినది 24,000 శ్లోకములు కలది. ఇక కుమారస్వామి మహేశ్వర ధర్మములను గూర్చి కల్పమున తత్పురుషుల రుద్ర చరిత్రములో విస్తరించబడినది. స్కాంద పురాణము ఇది 1,00,000 శ్లోకములు కలది. ఇక బ్రహ్మదేవుడు త్రివిక్రమ మహాత్మ్యమును, ధర్మార్థ కామములను, త్రివర్గమును, బ్రహ్మ విష్ణు రుద్రులను, త్రిదైవత్వమును చెప్పినది వామన పురాణము. 14,000 శ్లోకములు కలది. శ్వేతకల్పమును అనుసరించు శివుని గూర్చి ధర్మార్థ కామములను, మోక్షములను కూడా రసాతరమణ కూర్మపు జనార్దనుడు ఇంద్రజుమ్న ప్రసంగముతో ఋషులకు ఇంద్రుని వద్ద చెప్పినది కూర్మపురాణమందరు. ఇది 6,000 శ్లోకములు కలది. ఇందులో లక్ష్మీ కల్పము కూడా ఉన్నది. కల్పము ఆదియందు శృతుల ప్రవృత్తి కొరకు జనార్దనుడు మత్స్య రూపములో మనువునకు చెప్పినది నరసింహ వర్ణన కలది. ఇట్లు ఇందులో సప్తకల్పముల వృత్తమును ఇతర వ్రతములతో పాటు చెప్పినది మత్స్యపురాణము. ఇందులో 14,000 శ్లోకములు కలది. ఇక గరుడ కల్పమున గరుడుని వలన పుట్టిన విశ్వాండమును గూర్చి విష్ణువు చెప్పినది గరుడ పురాణము. బ్రహ్మాండ మహాత్మ్యం గూర్చి బ్రహ్మ చెప్పినది బ్రహ్మాండ పురాణము. 12,000 శ్లోకములు మరలా 200. ఇక భవిష్యకల్పముల విస్తరంను తెలిపినది బ్రహ్మాండ పురాణము. బ్రహ్మ చెప్పినది. జై శ్రీమన్నారాయణ.